వెల్కమ్ టు రైట్ ప్రాపర్టీస్. ఈరోజు మనం 1200 ఎస్ఎఫ్టీలో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దామండి. ఇది వస్తే 1200 ఎస్ఎఫ్టీలో ఉంది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. అండ్ ఇది మనకి కేపీహెచ్పి మెట్రో నుంచి 3.53 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది డిస్టెన్స్ అనేది. కేపీహెచ్పి మెట్రో స్టేషన్ నుంచి మనకు అంత డిస్టెన్స్లో అయితే ఉందండి ఫ్లాట్ అయితే. ఇది వచ్చేసరికి 1200 ఎస్ఎఫ్టీ ఉంది, వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. విత్ ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చేసి దీని ప్రైస్ 62 ల్యాక్స్ అండి. ఇది 62 లక్షల ప్రైస్ అనేది విత్ ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ మనకు అది కలిపేసి. దీనికి జిఎస్టీ ఏమి ఉండదు. సో ఎందుకంటే ఇది వచ్చేసరికి ల్యాండ్ ఓనర్ షేర్ ఫ్లాట్ ఇది. సో దీనికి జిఎస్టీ అయితే ఏమి ఉండదు. అండ్ మీరు చూస్తుంది వచ్చేసరికి వుడ్ వర్క్ కంప్లీట్ అయిన ఫ్లాట్ అండి. మనకు వచ్చేసరికి ప్లేన్ ఫ్లాట్ అయితే వస్తుంది. సేల్కి అనేది ప్లేన్ ఫ్లాట్ ఉందన్నమాట. ఈ వుడ్ వర్క్ కూడా మనమే చేస్తున్నాం. రైట్ ప్రాపర్టీస్ అండ్ రైట్ ఇంటీరియర్స్ తరపున మనం వచ్చేసరికి వుడ్ వర్క్ అయితే చేస్తున్నాం. ఇది చూస్తే కనుక వుడ్ వర్క్ అంతా మనమే చేస్తున్నామండి ఫ్లాట్ అనేది. సో మీకు వుడ్ వర్క్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూపించడానికే చూపిస్తున్నాం మీకు ఇది. అండ్ మన సబ్స్క్రైబర్సే కొనుక్కున్నారండి దీంట్లో ఫ్లాట్లు అనేది. 5 ఫ్లాట్స్ వరకు మన సబ్స్క్రైబర్స్ అయితే తీసుకున్నారు ఈ బిల్డింగ్లో ఫ్లాట్స్. సో మీకు ఇది చూపిస్తుంది ఎందుకంటే వుడ్ వర్క్ చేస్తే ఎలా వస్తుంది అనే ఫ్లాట్ చూపిస్తున్నా. ఇది ఇంకా వుడ్ వర్క్ రన్నింగ్లో ఉందండి. ఇది చూసుకుంటే కనుక మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది, దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుంది. మనకైతే ప్లేన్ ఫ్లాట్ అయితే వస్తుందండి. ఫాల్ సీలింగ్ కూడా రాదు మనకి. నార్మల్ ఫ్లాట్లో అయితే మన 62 ల్యాక్స్ అనేది ప్రైస్ అనేది వచ్చేసరికి మీరు రిజిస్ట్రేషన్ ఒకటి చేయించుకుంటే సరిపోతుంది. అండ్ మీరు ఇప్పుడు క్రాకరీ యూనిట్, డైనింగ్ స్పేస్ చూసారు. ఇది ఒకసారి సెకండ్ బెడ్రూమ్ అండి. ఈ వుడ్ వర్క్ అయితే మనం చేస్తున్నాం ఈ ఫ్లాట్కి వచ్చేసరికి. దీంట్లో 5 ఫ్లాట్స్ అనేది వచ్చి మన సబ్స్క్రైబర్సే కొనుక్కున్నారు, 5 ఫ్లాట్స్ కూడా. ఇది జిహెచ్ఎంసి అప్రూవ్డ్ అండి. ఇది 2 సైడ్స్ చూస్తే కానీ 40 ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ అపార్ట్మెంట్ వచ్చేసరికి ఇది వుడ్ వర్క్ లాస్ట్ స్టేజ్లో ఉంది. ఇంకో 2-3 డేస్లో అయితే మనకు వుడ్ వర్క్ అయిపోతుంది, కంప్లీట్ అయితే అయిపోతుంది మొత్తం వుడ్ వర్క్ అయితే. చూస్తున్నారు కదా, ఈ వుడ్ వర్క్ అంతా మనం చేసిందేనండి. చాలా నీట్గా వచ్చింది. అవుట్లుక్ కూడా చూసుకోవచ్చు మీరు. ఇక్కడ పార్టీషన్ కూడా వచ్చింది, డైనింగ్ స్పేస్కి హాల్కి పార్టీషన్ వచ్చింది. అండ్ మీరు ఇది కూడా చూడొచ్చు, హాల్లో టీవీ యూనిట్ అనేది చాలా బాగా వచ్చిందండి, టీవీ యూనిట్ కూడా. అండ్ పైకి వెళ్ళి వేరే ఫ్లాట్ వచ్చేసరికి ఫాల్ సీలింగ్ చూస్తున్నాం, ఆ ఫ్లాట్ కూడా చూద్దాం మనం. ఇది వచ్చేసరికి 4th ఫ్లోర్లో ఉంది ఇప్పుడు చూసిన వుడ్ వర్క్ ఫ్లాట్. అండ్ ఇది వచ్చేసరికి 5th ఫ్లోర్లో ఉందండి. ఇది కూడా వుడ్ వర్క్ ఫాల్ సీలింగ్ అయితే నడుస్తుంది, అయిపోయింది. అండ్ ఇప్పుడు వుడ్ వర్క్ నడుస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి 5th ఫ్లోర్లో ఉంది. ఇప్పుడు మనకు ఫ్లాట్ సేల్కి వచ్చింది వచ్చేసరికి 2nd ఫ్లోర్లో ఉందండి, వెస్ట్ ఫేసింగ్ 2nd ఫ్లోర్ 1200 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ మనకు సేల్కి వచ్చింది. అది ఏం ఫాల్ సీలింగ్ అని ఎవ్రీథింగ్ ఏమీ ఉండదు దాంట్లో. మీరు చూసుకుంటే కనుక లాస్ట్లో మీకు చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసరికి. అండ్ బెస్ట్ సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగుంటాయండి ఫ్లాట్ది అయితే. మంచి సెట్ బ్యాక్స్తో వస్తుంది ఫ్లాట్ అయితే మాత్రం. చాలా చాలా బాగుంటుంది ఫ్లాట్. అండ్ లొకేషన్ కూడా బాగుంటుంది. మన కేపీహెచ్పి మెట్రో నుంచి 3.5 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ మనకి సైబర్ టవర్స్ వచ్చేసరికి 10 కిలోమీటర్స్ లోపే ఉంటుందండి. సైబర్ టవర్స్ అనేది హైటెక్ సిటీ మాదాపూర్ కానీ 10 కిలోమీటర్స్ లోపే ఉంటుంది. ఇది కూడా చూడొచ్చు మీరు. ఫాల్ సీలింగ్ అయిపోయింది, వుడ్ వర్క్ అయితే రన్నింగ్లో ఉంది. మీరు వచ్చినప్పుడు సైట్ విజిట్కి వచ్చినప్పుడు ఈ ఫ్లాట్స్ కూడా మీరు చూసుకోవచ్చు. పైన మనకి 5th ఫ్లోర్లో ఉంది, 2nd ఫ్లోర్ 4th ఫ్లోర్లో రన్నింగ్లో ఉంది. అండ్ మన సేల్కి వచ్చింది 2nd ఫ్లోర్లో ఉందండి. అండ్ సైట్ విజిట్కి రావాలనుకుంటే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ మీరు సైట్ విజిట్కి అయితే రావచ్చు. ఈ 2 ఫ్లాట్స్ కూడా ఈ వుడ్ వర్క్ అయితే మనమే చేస్తున్నాం, ఇంటీరియర్ డిజైన్ అయితే మనమే చేస్తున్నామండి 2 ఫ్లాట్స్ కూడా. అండ్ మీరు చూసుకోవచ్చు, ఇది చాలా బాగా వస్తున్నాయి మనకు అవుట్పుట్ కూడా. ప్యానలింగ్ కూడా అవుతుంది. అండ్ మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, మొత్తం అంత రన్నింగ్లో ఉంది వర్క్ అయితే. మీరు డైరెక్ట్ సైట్ విజిట్కి వచ్చినప్పుడు కూడా చూడొచ్చు వర్క్ అనేది, స్టేటస్ అనేది కూడా. అండ్ ఈ ఫ్లాట్కి మనకి ఫాల్ సీలింగ్ అండ్ వుడ్ వర్క్ వచ్చేసరికి 4.5 ల్యాక్స్ అవుతుందండి. 4,50,000 అయితే అవుతుంది వుడ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్ కలిపి మనకి. ఇది ఎందుకంటే సిమెంట్ షెల్ఫ్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఆ ప్రైస్ అవుతుంది. వితౌట్ సిమెంట్ షెల్ఫ్స్ వచ్చేసరికి వుడ్ వర్క్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుందండి ప్రైస్ అనేది. అండ్ ఇప్పుడు చూస్తే కనుక మన సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసరికి 2nd ఫ్లోర్లో ఉంది. 2 BHK ఫ్లాట్ 1200 ఎస్ఎఫ్టీ. దీంట్లో మనకు బోర్ అయితే కనెక్షన్ ఉందండి. మంజీరా వచ్చేసరికి టైం పడుతుంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసరికి అపార్ట్మెంట్కి 40 ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయి. 2 కూడా డెడ్ ఎండ్ రోడ్స్ అండి. సో మీకు ఫ్లాట్ అనేది చాలా స్పేషియస్గా ఉంటుంది. 1200 ఎస్ఎఫ్టీ జిహెచ్ఎంసి అప్రూవ్డ్. 80% బ్యాంక్ లోన్ అయితే వస్తుంది మనకి. 80% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంది. ఎనీ బ్యాంక్ నుంచి మనకి 80% బ్యాంక్ లోన్ అయితే ఉంది. అండ్ జిహెచ్ఎంసి అప్రూవ్డ్, క్లియర్ టైటిల్ అండి మనకి. ఇది వచ్చేసరికి ఇబ్బంది ఏం లేదు. ప్రతిదీ మొత్తం అంతా బ్యాంక్ లోన్స్ ఎవ్రీ బ్యాంక్ నుంచి ఉందండి బ్యాంక్ లోన్ అనేది. మీది ఇంక్లూడింగ్ మీకు
ఎమ్యూనిటీస్ అండ్ జిఎస్టీ అయితే ఉండదు, ల్యాండ్ ఓనర్ షేర్ కాబట్టి. మీకు ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ వచ్చేసరికి 62 lakhs అండి ప్రైస్ అనేది ఫ్లాట్ది. ప్లేన్ ఫ్లాట్ 62 lakhs ప్రైస్ పడుతుంది. అండ్ వుడ్ వర్క్ ఫాల్ సీలింగ్ కలిపి మనకి 4.5 lakhs అయితే అవుతుంది. 4,50,000 వుడ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్ అయితే పడుతుంది మనకి. సిమెంట్ షెల్ఫ్స్ కూడా వచ్చినాయి, చాలా స్పేషియస్గా ఉంటుంది ఫ్లాట్ అయితే మాత్రం. చాలా బాగుంటుంది ఫ్లాట్. అండ్ సైడ్ విజిట్కి రావాలనుకుంటే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ మీరు సైడ్ విజిట్కి రావచ్చు. అండ్ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి, చాలా స్పేషియస్గా చాలా బాగుంటుంది. అండ్ మీకు ఇక్కడ నుంచి చూపిస్తాను నేను విండో తీసి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి కాలనీ ల్యాండ్ అనమాట. ఈ సైడ్ ఉన్న ల్యాండ్ అంతా కాలనీదే. సో మీకు ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా ఏం రాదు. ఎటువంటి కన్స్ట్రక్షన్ వచ్చినా కూడా మనకి పిల్లర్ గోడ ఉంది కదా, ఆ పక్కనే వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి కైలాష్ హిల్స్లో ఉందండి. మన కేపీహెచ్బీ మెట్రో నుంచి 3.5 kilometers 3 kilometers వస్తే కైలాష్ హిల్స్ అని వస్తుంది, టువర్డ్స్ గాజుల రామారం రోడ్లో. అక్కడ ఉందన్నమాట ఈ ఫ్లాట్ సేల్కి అనేది. ఇది మాస్టర్ బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది. మీరు చూసుకుంటే చాలా బాగా వచ్చిందండి, స్పేషియస్ బెడ్రూమ్స్ అనమాట. మన సబ్స్క్రైబర్స్ 5 flats అయితే దీంట్లోంచి కొనుక్కున్నారు. అండ్ ఇది వచ్చేసరికి కామన్ బాత్రూమ్ అండి. ఇది చూస్తున్నారు కదా, కామన్ బాత్రూమ్ అండి. ఇది కన్స్ట్రక్షన్ వైజ్ చాలా బాగుంటుందండి. మంచి బిల్డర్ అయితే మన కన్స్ట్రక్షన్ చేశారు. చాలా మంచి ఫ్లాట్ అనే చెప్పాలి ఇది. అండ్ డైనింగ్ స్పేస్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ సెకండ్ బెడ్రూమ్కి వెళ్తే కనుక ఇది వస్తారు సెకండ్ బెడ్రూమ్. మంచి వెంటిలేషన్ ఉంది, వెంటిలేషన్ కూడా చూసుకోవచ్చు మీరు, లైటింగ్ అనేది ఎలా వస్తుంది అనేది. మనకి దీంట్లో సెకండ్ బెడ్రూమ్కి వస్తారు బాల్కనీ అయితే వస్తుందండి, చూస్తున్నారు కదా. అండ్ మన వుడ్ వర్క్స్ కూడా చేస్తాం, ఇంటీరియర్ డిజైన్ మనం వుడ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్ కూడా అయితే చేస్తామండి మనం. అండ్ ఇది బాల్కనీ వస్తుంది, మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇది బ్యాక్ సైడ్ అనమాట మొత్తం వ్యూ అంతా. ఇది ఒకసారి 40 feet రోడ్డు, డెడ్ ఎండ్ 2 sides కూడా, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 40 feet రోడ్సే. మంచి కార్ పార్కింగ్ వస్తుంది, మంచి సెట్ బ్యాక్స్ వస్తాయి. సెట్ బ్యాక్స్ కూడా చూడొచ్చు మీరు, చుట్టూ కూడా చాలా పెద్ద సెట్ బ్యాక్స్ అయితే రావడం జరిగింది. బ్యాక్ సైడ్ అండి ఇది వ్యూ వచ్చేసరికి. చాలా బాగుంది కదా ఫ్లాట్ అయితే మాత్రం. అండ్ సైట్ విజిట్కి రావాలనుకుంటే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అయ్యి మాత్రం మీరు సైట్ విజిట్కి అయితే రావచ్చు. అండ్ సైట్ విజిట్కి వచ్చే ముందు కొంచెం వాట్సాప్లో మెసేజ్ చేస్తే మేము లొకేషన్ అయితే పంపించడం జరుగుతుంది. ఇది వస్తారు కిచెన్ అండి, కిచెన్ కూడా చూసుకోవచ్చు మీరు. చాలా మంచి కిచెన్, కానీ డైనింగ్ స్పేస్ మొత్తం 2 bedrooms చాలా స్పేషియస్గా వచ్చాయి. అండ్ వాష్ ఏరియా అయితే మనకు ఉంటుంది ఇక్కడ. ఇది వచ్చేసరికి వాష్ ఏరియా చూస్తున్నారు కదా, ఇదంతా వాష్ ఏరియా అండి. ఈ సైడ్ అంతా కూడా మీరు చూసుకుంటే కనుక ఇక్కడ మొత్తం కాలనీ అయితే అన్నమాట ల్యాండ్ వచ్చేసరికి. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే ఏం రాదు. సో మీకు ఎంత వచ్చినా కూడా టోటల్గా మీకు ఇక్కడ మనకు సెట్ బ్యాక్స్ దగ్గర నుంచి అక్కడికి మొదలెట్టి మనకి 30-40 feet వరకు ఉందండి డిస్టెన్స్ అనేది. సో చాలా వెంటిలేషన్ అయితే బెస్ట్ ఫ్లాట్ అని చెప్తాను నేనైతే వెంటిలేషన్ పరంగా. మన సబ్స్క్రైబర్స్ కూడా చూడంగానే తీసుకున్నారండి ఫ్లాట్ అయితే మాత్రం, అంత బాగుంది ఫ్లాట్. మరి మీరు కూడా సైట్ విజిట్ చేసి ఫ్లాట్ అయితే చూసుకోవచ్చు. 1200 SFTలో ఉందండి, వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది. మనకు పవర్ బ్యాకప్ ఉంది, మంచి కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది, లిఫ్ట్ ఉంది. అండ్ ఈ ఫ్లాట్ ఒకసారి 2nd floorలో అయితే మనకి అవైలబుల్ ఉందండి. ఓన్లీ ఒక ఫ్లాట్ మాత్రమే ఉంది, ఓన్లీ ఒక ఫ్లాటే ఉంది. ఇది మీరు కారిడార్ కూడా చూసుకోవచ్చు, చాలా స్పేషియస్గా వచ్చింది కారిడార్ కూడా. అండ్ ఇది వచ్చేసరికి పార్కింగ్ స్పేస్ అండ్ సెట్ బ్యాక్స్ కూడా చూడొచ్చు మీరు. ఇదంతా పార్కింగ్ స్పేస్ అండి. ఇది జనరేటర్ పవర్ బ్యాకప్ కూడా అవైలబుల్ ఉంది. దీని పార్కింగ్ ఎక్కడ వస్తుంది అన్నది కూడా మీకు చూపిస్తాను నేను. ఇది వస్తారు పార్కింగ్ స్పేస్ అండి, దీని ఎక్కడ వస్తుంది అనమాట పార్కింగ్ అనేది. అండ్ ఫ్లాట్ నెంబర్ వస్తారు 204. సో మీరు ఈ పార్కింగ్ స్పేస్ అయితే కూడా చూడొచ్చు. ఆల్రెడీ పార్కింగ్ కూడా అలాట్మెంట్ అయితే అయింది. ఇది ఒక ఫ్లాట్ మాత్రమే ఖాళీ ఉంది దీంట్లో మనకి. వుడ్ వర్క్ చేసిన ఫ్లాట్స్ కూడా చూసారు కదా, మీకు మోడల్ ఫ్లాట్ ఎలా ఉంటుంది వుడ్ వర్క్ చేస్తే అనేది చూసుకోవాలనుకుంటే మీరు వచ్చి డైరెక్ట్గా చూసుకోవచ్చు. వుడ్ వర్క్ కూడా ఎలా అవుట్లుక్ వచ్చింది అనేది కూడా చూసుకోవచ్చు మీరు. ఫైనల్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి. అండ్ ఒకటి ఆల్రెడీ ఫాల్ సీలింగే, నెక్స్ట్ వుడ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది, అది కూడా చూడొచ్చు మీరు. మంచి సెట్ బ్యాక్స్తో చాలా బెస్ట్ అపార్ట్మెంట్ అయితే సేల్గా వచ్చిందనే చెప్పాలి. అండ్ తప్పకుండా సైట్ విజిట్ చేయండి, మొత్తం అన్ని చూస్తే మీకే అర్థమవుతుంది ఫ్లాట్ ఎలా ఉన్నది అన్నది. చుట్టూ సెట్ బ్యాక్స్ కూడా చూడొచ్చు, చాలా మంచి వాకింగ్ వే కూడా ఉంది చుట్టూ కూడా, మార్నింగ్ టైం వాక్ చేసుకోవాలనుకుంటే. అండ్ మనం కింద ఉన్న నెంబర్ మీరైతే కాంటాక్ట్ అయ్యి సైట్ విజిట్ అయితే చేసుకోవచ్చు.
అండ్ ఇది ల్యాండ్ ఓనర్ షేర్ ఉన్నటువంటి ఫ్లాట్. సో జిఎస్టీ ఉండదు. విత్ ఎమ్యూనిటీస్ వచ్చేసరికి 62 lakhs 1200 SFT ఫ్లాట్ అండి. ఇది యూడిఎస్ వచ్చేసరికి 44.44 యూడిఎస్ అయితే వస్తుంది. 44 గజాలు యూడిఎస్ వస్తుంది. ఇక్కడ ల్యాండ్ వాల్యూ వచ్చేసరికి మనకి 65,000 నుంచి 70,000 మధ్యలో నడుస్తుందండి ల్యాండ్ వాల్యూ. చూస్తున్నారు కదా అవుట్లుక్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైట్ ప్రాపర్టీస్ వీడియోస్. థ్యాంక్ యూ.